ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతగా అందరూ మొక్కలు నాటాలని పిలుపు. 2047 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని స్పష్టం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు. అసలైన వెన్నుపోటుదారులు వేమిరెడ్డి దంపతులేనని వ్యాఖ్య. వైసీపీ నాయకులను సంతలో పశువులా కొంటున్నారని ఫైర్. నెల్లూరు రూరల్లోని నగరవనంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం. 4 రోజుల పాటు పలు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. కార్యక్రమానికి చంద్రన్న పల్లి పండుగ నామకరణం. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు వద్ద రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొన్న కారు, అక్కడికక్కడే 2 మృతి. వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్కు వెళుతున్న కూలీలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. హార్వర్డ్లో విదేశీ విద్యార్థులపై నిషేధాజ్ఞలు. దీనిపై ఇంకా అధికారికంగా స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ. ట్రంప్ చర్యపై విద్యా, దౌత్య వర్గాలలో తీవ్ర ఆందోళన. వైసీపీ నాయకులను వెంటాడుతున్న కేసులు. కీలక నేత చేవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ నోటీసులు. తుడా నిధుల్ని దుర్వినియోగం చేశారని అభియోగం. విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన అధికారులు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ కౌంటర్. నరేంద్ర సరెండర్ అనే కామెంట్పై స్ట్రాంగ్ రిప్లై. ఆపరేషన్ సింధూర్ విషయంలో మూడో పక్షం జోక్యం అవసరం లేదని వ్యాఖ్య. వెన్నుపోటు నిరసనపై మండిపడిన నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నిరసనలు చేసే హక్కు వైసీపీకి లేదని వెల్లడి. ఒక్క ఛాన్స్తో ఏపీని సర్వనాశనం చేశారని విమర్శ. కావలి ఎమ్మెల్యే చుట్టూ వైసీపీ నాయకులే. ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. కుల రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యేకి సూచన. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వెన్నుపోటు సక్సెస్ పై అన్నకు తమ్ముడు అభినందనలు. వైసీపీ అధినేత పర్యటనపై ఇరువురు నేతల చర్చలు. తన తండ్రిపై కార్యకర్తలకు అభిమానం తగ్గలేదన్న కాకాని పూజిత. కూటమి ప్రభుత్వ చర్యలపై మరోసారి మండిపాటు. అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారని ఆరోపణ. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కేసు. చర్చనీయాంశంగా మారుతున్న వరుస కేసులు.